వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. అదృష్టం కావాలనుకుంటే ఎదురుచూడు, అవకాశం కావాలనుకుంటే సృష్టించుకో, కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకో. ప్రేమతో పాలు పోసి పెంచినప్పటికీ పాము విషమే కక్కుతుంది. అలాగే నీతి లేని వాడితో మీరు ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. నీ వాళ్ళ దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా మారుతుంది. గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. నిజమైన ప్రేమలో కోపాలు తాపాలు ఎక్కువ. వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయిన వాళ్ళే ఎక్కువ. ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. మీరు ఒకరి మీద ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తే వారికి ఎక్కువ అలసైపోతారు. నవ్వడం నవ్వించడం అలవాటైతే లైఫ్లో ఎలాంటి ఒడిదొడుకులు ఉండవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించండి. విజేతల వద్ద ఎప్పుడూ 2 ఆయుధాలు ఉంటాయి. 1 సమస్యను పరిష్కరించుకోవడానికి చిరునవ్వు, 2 సమస్యలు రాకుండా ఉండడానికి మౌనం. మీరు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు మీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా మీకు దూరంగా పారిపోతారు. జీవితం సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 జరిగినది మర్చిపోవాలి, 2 జరుగుతున్నది గమనించాలి, 3 జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. క్రింద పడకుండా ముందుకు వెళ్ళడంలో ఏ గొప్పతనం లేదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు వెళ్ళడంలోనే గొప్పతనం ఉంది. యుద్ధం అనేది గెలుపు కోసం అయితే నీ వారితో కలిసి పోరాడు. అదే యుద్ధం నీ వారి కోసం అయితే ఒంటరిగా పోరాడు. ఎవ్వరూ కారణం లేకుండా మౌనంగా ఉండరు. మనసులో బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వారి వల్లే ఎక్కువగా బాధపడతాము. ఒక కంటిలో నలుసు పడితే రెండో కంటికి ఆ బాధ తెలుస్తుంది. కానీ ఒక మనిషికి బాధ కలిగితే మరో మనిషికి ఆ మనిషి పడే బాధ అర్థం కాదు. మనం ఒక నిజాన్ని నమ్మించాలంటే ప్రూఫ్ కావాలి. ఒక అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే సరిపోతుంది. తీయటి తేనెనిచ్చే తేనెటీగలు కూడా సమయం వస్తే కాటు వేయక మానవు. అలాగే తీయని మాటలు చెప్పేవారు కూడా హాని తలపెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. కాలమే జీవితం. కాలాన్ని వేస్ట్ చేస్తే జీవితాన్ని వేస్ట్ చేసినట్లే. నీకు సాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చెయ్యాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభం అవుతుంది. లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును కూడా దాచలేవు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద టైంలో మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళందరూ మీ కుటుంబమే. నీవు తల వంచితే ఈ సమాజం నీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే నీవు తల ఎత్తితే ఈ సొసైటీ నీ ముందు తల వంచుతుంది. అందుకే భయాన్ని జయించు, విజయాన్ని సాధించు. ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. నమ్మకం ప్రాణం రెండూ ఒకటే. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని నమ్మకు. అవసరం లేని ఆర్భాటాలు, అక్కరకు రాని ఆవేశాలు ఎప్పటికీ పనికిరానివే. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి. ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండూ ఉంటాయి. నీలో మంచిని చూసిన వాళ్ళు నీ మిత్రులవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటిని సమానంగా చూసిన వాళ్ళే నిన్ను ప్రేమించే వాళ్ళు అవుతారు. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి.
మిమ్మల్ని ఇష్టపడే వారిని వాడుకోవద్దు. మీ అవసరం ఉన్నవారిని తంపించుకొని తిరగవద్దు. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయవద్దు. మిమ్మల్ని గుర్తుంచుకునే వారిని మర్చిపోవద్దు. ఈ సమాజం మనల్ని ఎంతగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది. కాబట్టి మనం నిందా పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా ఉండాలి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. మంచిదని మీకు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించండి. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉంటావు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో ఒక అడుగు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. నీవు ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. నీ బలం ఎవ్వరికి తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవ్వరికి తెలియనీకు, బ్రతకనివ్వరు. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవాలి. కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీకు దూరం అవుతారు. నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవ్వరూ నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే నీకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మీరు పడే కష్టం తెలియకుండా పెంచడం పొరపాటే అవుతుంది. ఒకరి మనసును గాయపరచడానికి ఒక్క క్షణం చాలు, కానీ గాయపడిన మనసు గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. గతం లేనివాడు, గాయం కానివాడు ఈ సమాజంలో ఎవ్వరూ లేరు. దానిలో మీరు కొత్త కాదు, నేను పాత కాదు. శ్రీరాముడు అంతటి వాడే రావణాసురుడికి నచ్చలేదు. శ్రీకృష్ణుడు అంతటి వాడినే కంసుడు మెచ్చలేదు. అందుకే అందరికీ నచ్చేటట్లు, అందరూ మెచ్చేటట్లు మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితం వారిదే. నీవు చికాకులో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనంగా వహించు. ఆ టైంలో నీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు, మారున ఆయుధాలు. ముందు కాలికి గర్వం లేదు, వెనక కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండు కాళ్ళకి తెలుసు తమ స్థానం మారడానికి ఒక్క క్షణం చాలు అని. తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది. నటించే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి, స్వార్థపరులకి ఏ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవు. వాళ్ళకి అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం తీరగానే వదిలేస్తారు. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పువ్వు వికసించక మానదు. అలాగే నీ పని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. మంచి మనిషిలా జీవించు, కానీ మంచి మనిషినని నిరూపించుకునే ప్రయత్నం చేయకు. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. నీకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, నీకు ధైర్యం చెప్పేవారు బంధువులు, నీ కళ్ళను తుడిచేవారు స్నేహితులు, కానీ నీకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు నీ తల్లిదండ్రులు మాత్రమే. గెలిస్తే వినయంగా ఉండు, ఓడిపోతే ఓర్పుగా ఉండు. డబ్బు ఉంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. నీవు అందరితో మంచిగా ఉన్నావని అందరూ నీతో మంచిగా ఉంటారు అనుకోవడం నీ పిచ్చితనం. ఎందుకంటే లేడీ సింహాన్ని చంపడం లేదని సింహం లేడీని చంపకుండా ఉండదు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు. ఆడదాని మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బ్రతిమలాడితే నీపై ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. కష్టసుఖాలు అనేవి వచ్చిపోయే సీజన్స్ లాంటివి. నీకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి, ఉండవలసినన్ని రోజులు ఉంటాయి. పోవాల్సిన టైం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది. నిన్ను అర్థం చేసుకునే వారికి నీ రూపంతో పని లేదు. నిన్ను బాధ పెట్టేవారికి నీ మనసుతో పని లేదు. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు.
సహనంతో భరిస్తున్నారు కదా అని చులకన చేసి మాట్లాడడం తప్పు. నీ వారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకు. వాళ్ళు తిరిగి హేళన చేస్తే భరించలేవు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలేయి. వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే నొప్పి విలువ తెలుస్తుంది. జ్ఞాని ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతాడు. కానీ అజ్ఞాని మాత్రం మాట్లాడే ప్రతిసారి అన్నీ చెప్పాలి అనుకుంటాడు. మన ఆలోచనలు అవిటివి, గుణం గుడ్డిది అయితే మనం ఎన్ని పూజలు చేసినా పునస్కారాలు చేసినా ఆ దేవుడు మెచ్చడు. కోపాన్ని ఉప్పులా వాడాలి. ఎందుకంటే తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువుండదు. ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వెయ్యాలి. ఉన్న జీవితానికి ఉండాల్సిన ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. ఈ సమాజంలో ఏ బంధము గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంత వరకే ఏ బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. ఎదుటివారి కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఎదుటివారికి ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నీవే దేవుడు. మీకు చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అని బద్దకిస్తే ఏదైనా అసాధ్యమే. స్వశక్తి మీద ఆధారపడిన వాళ్ళు ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు. తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోదు. కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో. కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం నీదే. మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు నీకు కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం. నిత్యం ఆరోగ్యంగా ఉందాము. మీకు వచ్చే కోపం అనేది ఒక చేతకాని తనం. మీరు ఏమీ చెప్పలేని చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపం వలన బంధాలు దూరమవడం తప్ప దాని వలన ఏమీ ఉపయోగం లేదు. అబద్ధం ఎంత ఆనందాన్ని ఇచ్చినా అది అబద్ధమే. నిజం ఎంత బాధను కలిగించినా అది నిజమే. ఒకరికి నీవంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల నువ్వు చూపే ప్రేమ కూడా వారికి ఒక తలనొప్పిలా అనిపిస్తుంది. దేన్నైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి యొక్క సహనాన్ని పరీక్షించకూడదు. ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఎంతటి ఖరీదైన వస్త్రము ధరించినప్పటికీ విడువక తప్పదు. ఎంత పంచామృతాలు తిన్నప్పటికీ విసర్జించక తప్పదు. ఎంతటి ఖరీదైన కారు ఎక్కినప్పటికీ దిగి నడవక తప్పదు. ఎంత ఎత్తుకు వెళ్ళినప్పటికీ తిరిగి నేలపైకి రాక తప్పదు. ఎంత గొప్ప ప్రదేశాలు చూసినప్పటికీ తిరిగి సొంత గూటికి రాక తప్పదు. ఎంత గొప్ప అనుభూతి పొందినప్పటికీ తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు. నీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని చూస్తూ నడవకు. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది. ముళ్ళులా నీ కాలికి గుచ్చుకొని నీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది. ప్రతి ప్రాబ్లంకు 3 సొల్యూషన్స్ ఉంటాయి. అవి 1 ఆమోదించడం, 2 మార్చుకోవడం, 3 వదిలేయడం. సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలేయాలి. నీవు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసిల పట్టి ఆనందిస్తుంది ఈ సమాజం. ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసి చూడు. తను భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. నీవు డబ్బు ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. నీకు ఇష్టమైనవన్నీ సుఖాలుగాను, నీకు ఇష్టం లేనివన్నీ కష్టాలుగాను భావిస్తావు. జీవితంలో ఎప్పుడూ నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. ఎవరిని మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒకసారి లైఫ్లో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. ఇది కలియుగం కాదు, అవసర యుగం. ఎప్పటి వరకు అయితే ఎదుటి వారికి నచ్చినట్లు నువ్వు బ్రతుకుతావో అప్పటి వరకు నీవు చాలా మంచివాడివి. కానీ ఒక్కసారి నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకడం మొదలు పెడితే క్షణాల్లో చెడ్డవాడివి అయిపోతావు. గెలిచాక నీతో నడిచే వారికంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వారిని గుర్తుపెట్టుకో. నీవంటే ఇష్టమున్న ఆడదాన్ని అశ్రద్ధ చేయకు. ఎందుకంటే నీకు అర్థమయ్యే రోజుకి ఆమె నీకు దూరం కావచ్చు.
నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడంలో గొప్పతనం లేదు, నిజాయితీగా బ్రతకడంలోనే గొప్పతనం ఉంది. మన లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనం స్క్రిప్ట్ మాత్రమే రాసుకుంటాము. కానీ ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనే స్క్రీన్ ప్లే మాత్రం పైవాడు రాస్తాడు. తూటా కంటే శక్తివంతమైనది మన మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒక్క మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే హెల్ప్ మీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి గుర్తుంచుకొని సహాయం చేయండి. కొంతమంది బంధువులు వేసే మాటల బాణాలు తగిలి మనిషి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. నీ యొక్క జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. నవ్వితే చూడవలసినది దంతాలు కాదు, దరహాస్తాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాన్ని. బలం ఉపయోగించి ఇతరుల మీద గెలవడం తేలిక, కానీ గుణం ఉపయోగించి ఇతరుల మనసు గెలవడం చాలా కష్టం. ఒకళ్ళను మరొకరితో పోల్చడం తప్పు, ఎందుకంటే సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు, కానీ ఎవరి స్థానంలో వారే గొప్పవాళ్ళు. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీకు ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవో. ఓడిపోతే గెలవడం నేర్చుకోండి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోండి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాళ్ళకంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాళ్ళే గొప్ప. మనకు మోయలేనంత సంపద ఉన్నప్పటికీ మనల్ని మోయడానికి ఒక నలుగురు లేకపోతే జీవితం అంతా శూన్యం. మనీ ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకోండి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసే గుణాన్ని అలవర్చుకోండి. ఎవరు నీలోని ప్రతిభను గుర్తించకపోయినా నిన్ను నువ్వు నమ్మితే చాలు. నీ విజయాన్ని చూసి ప్రపంచమే నిన్ను గుర్తిస్తుంది. మనం వెనక్కి వెళ్ళి గతాన్ని మార్చలేము, కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తుని మార్చుకోవచ్చు. మీరు చేసే పని ఇష్టమైనది అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువగా కష్టపడండి, ఎందుకంటే నేటి కష్టమే రేపటి ఆనందానికి పునాది అవుతుంది. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరిచే ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే మన విజయానికి మార్గం. మూర్ఖులు విన్నా కూడా చెవిటోడిలా వింటారు, కాబట్టి వినడం అనేది ఒక గొప్ప కళ. ఫ్రెండ్స్, ఆఖరి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు విన్న అన్ని మోటివేషనల్ కోట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇక ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే మోటివేషనల్ కోట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ల రూపంలో రావాలన్నా, మీరు నేను ఫర్దర్గా పెట్టే మోటివేషనల్ కోట్స్ మీకు మిస్ కాకుండా ఉండాలన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.